నమస్తే. నటసింహం నందమూరి బాలకృష్ణ 109 సినిమా అతి తొందరలో అనే వార్త అందరికీ తెలిసిందే. అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే అది అఖండ 2. అయితే ఈ విశేషాల మీద మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ఏం సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ 109 శరవేగంగా జరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే కుర్ర హీరోలకి ధీటుగా కుర్ర హీరోలకి సవాల్ విసురుతూ ఒక సంవత్సరానికి ఒక 2 సినిమాలు పెడుతున్నటువంటి ఒక బాలకృష్ణ గారు ఇప్పుడు 109 ఒకటి షూటింగ్ మళ్ళీ తొందరలో స్టార్ట్ అవబోతుందని, ఇంకోటి అఖండ కూడా తొందరలో ప్రాజెక్ట్ కూడా ఎక్కబోతుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి బాలయ్య స్పీడ్ ఏ రేంజ్ లో ఉందనుకోవచ్చు. బాలయ్య ఎవరిని చూడకుండా తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీన్ని ఎలా చూడాలి అంటే ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి ఆయన షూటింగ్లోకి వచ్చేసారట. ఈ నెలాఖరు నుంచి 109 చాలా ఫాస్ట్గా సినిమా చేద్దాం అనే దీంట్లో ఉన్నారు ఆయన. అందరికీ టెన్షన్ ఉంటుంది, ఫలితాలు వచ్చే వరకు వాగుదామని. బాలయ్య బాబు గారికి ఆ టెన్షన్ లేదు. వెంటనే మనం 109 కంప్లీట్ చేద్దామని దీంతో ఆయనే ఒత్తిడి చేసి షూటింగ్ పెట్టేసుకోమని చెప్పారని సమాచారం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆ 109లో ఇంటర్వెల్ బ్యాంక్ ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందట. ముఖ్యంగా ఏంటంటే శ్రీయారెడ్డి ఒక నెగిటివ్ షేడ్ పాత్ర పోషించింది దీంట్లో. ఆ శ్రీయారెడ్డికి సంబంధించిన ఎపిసోడ్స్ అన్ని ఇంటర్వెల్ బ్యాంక్లో వస్తాయట. అవే ఆ షూటింగ్ పార్టీ ఇప్పుడు కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. అది అంటే ఫాస్ట్గా కంప్లీట్ చేసి దానికి వీరమాస్ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు. ఇంకా అఫీషియల్గా వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేయలేదు, కానీ వీరమాస్ అనే టైటిల్ అయితే పరిశీలన ఉంది. ఇది కాకుండా మరి వేరే ఏమైనా పెడతారని తెలియదు. అది ఈ 109 సంబంధించిన అప్డేటు. బహుశా దీన్ని దసరా లేదా దీపావళికి రిలీజ్ చేద్దామని దీంట్లో ఉన్నారండి. లాస్ట్ మనం చూసుకుంటే భగవంత్ కేసరి కూడా కరెక్ట్ గా దసరాకు సంబంధించే కానుకగా వచ్చినటువంటి సినిమా అని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ 19th అక్టోబర్ రిలీజ్ అయినటువంటి ఒక భగవంత్ కేసరి ఒక సూపర్ డూపర్ హిట్ గా మిగిలింది. అదే మంచి మెసేజ్ ఓరియంటెడ్ లాగా మనకి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించి మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ 109 సంబంధించి మెసేజ్ ఓరియంటెడ్ అనుకోవచ్చా, లేదంటే ఓన్లీ కథ మీద బేస్ అయినటువంటి? ఇది 90s 80 బ్యాక్ డ్రాప్ లో ఉన్న స్టోరీ అంటున్నారు. 3 రకాల షేడ్స్ లో బాలయ్య పాత్ర ఉంటుంది అనేది ఒకటి. అలాగే బాబీ డియోల్ విలన్ గా చేస్తున్నాడు. అంటే ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా బలంగా ఉన్నారు. పాన్ ఇండియా సినిమా అనడానికి వీలు లేదు, కానీ ఒక విధంగా చెప్పాలంటే పాన్ ఇండియా సినిమా అనుకోవచ్చు. ఈ సినిమాని ఆ రేంజ్లో తీసుకొచ్చారు వీళ్ళు. అంటే అంతకుముందు సినిమాలు కూడా కలెక్షన్స్ బాగా ఉన్నాయి కాబట్టి, బాలయ్య బాబుకి వరుసపెట్టి హిట్లు వస్తున్నాయి కాబట్టి దీన్ని కూడా హిట్ చేయాలని తపంతోనే బాబీ అంటే ఎలివేషన్స్ బాగా ఇస్తాడు కాబట్టి బాబీ ఈ విషయంలో బాగా మళ్ళీ బాలయ్య విషయంలో కూడా మొట్టమొదటిసారిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి హిట్ ఇచ్చే తపంలోనే బాబీ ఉన్నాడు. ఇక రెండో సినిమాకి వచ్చేసరికి అఖండ 2. ఇది అందరూ ఏమనుకున్నారంటే గీతాడ్సోలు చేస్తున్నారు అనుకున్నారు. బోయపాటితో కమిట్మెంట్ ఉంది కాబట్టి గీతాడ్సోలు చేస్తున్నారు అనుకున్నారు, కానీ గీతాడ్సోలు కాకుండా ఈ సినిమాని 14 Wheels ఎంటర్టైన్మెంట్స్ అనిల్ శంకర్ గారు ఆయనతో కలిపి విజయవాడ టీడీపీ ఎంపీ క్యాండిడేట్ కేశినేని చిన్ని గారు కూడా పార్ట్నర్షిప్ మీద చేస్తున్నారనేది లేటెస్ట్ టాక్. అంటే ఈ సినిమా బడ్జెట్ ఎక్కువట. అంటే బాలయ్య బాబు సినిమాల గతంలో 200 కోట్లు 150 కోట్లు వసూలు చేసిన సినిమాలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా మేకింగ్కి 150 కోట్లు ఖర్చు పెట్టి ఒక పాన్ ఇండియా సినిమాగా దీన్ని చేద్దామనే ప్లాన్తో వాళ్ళు ఇంత బడ్జెట్ పెడుతున్నారని సమాచారం అయితే ఉంది. షూటింగ్ కూడా ఆగస్టులో స్టార్ట్ చేస్తారని వెనుకడి. ఈలోపు ఈ 109 సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసుకోవడం, ఆగస్టులోనేమో ఈ అఖండ 2 వైపాటి బాలయ్య 4వ సినిమా ఇది వాళ్ళ కాంబినేషన్లో ఈ సినిమా ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే మొత్తానికి అఖండ క్రేజ్ అనేది మామూలుది కాదు. అది కాక గతంలో మనకి కొన్ని కథనాలు కూడా వచ్చాయి. ఏంటంటే అఖండ మనం చూసాం కాబట్టి అఖండ పార్ట్ 2కి ఏదైతే ఉంటుందో దాంట్లో ఖచ్చితంగా బాలకృష్ణకి ఒక సూపర్ పవర్స్ ఉండబోతున్నాయని చెప్పి. అంటే నార్మల్ గా అఘోరగా ఉంటేనే ఆ యొక్క ఫైట్ కానీ యాక్షన్ సీన్ కానీ బాగా చాలా ఎంజాయ్ చేస్తారు, గట్టిగా ఎంజాయ్ చేస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో అఖండ 2లో బాలకృష్ణ గారికి సూపర్ పవర్స్ ఉంటే ఆ పవర్స్ తో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారు, దాన్ని ఎలా ఎంజాయ్ చేయొచ్చు? అంటే ఈ మధ్యన సూపర్ హీరో సినిమాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి బాలయ్య బాబుని ఒక సూపర్ హీరోగానే ఆల్రెడీ ఆయన సూపర్ హీరోనే. ఎందుకంటే ప్రతి హీరోకి ఒక రేంజ్ ఫైట్స్ ఉంటాయి, బాలయ్య సినిమాలో ఓ రేంజ్ ఫైట్స్ ఉంటాయి. అంటే బాలయ్య అంటే ఆ మోతాదు మించే, బోయపాటి లాంటి వ్యక్తి బాలయ్యతో కలిసాయంటే మోతాదు మించే ఉంటుంది కానీ తక్కువే ఉండదు. కాబట్టి సూపర్ పవర్స్ కూడా ఉంటాయి దీంట్లో. అఖండకి ఎట్లాగో అఘోర పాత్రకి సూపర్ పవర్స్ ఉన్నాయి కాబట్టి అదే పాత్రని కంటిన్యూటీ అయి ఉంటుంది ఇది ఖచ్చితంగా. ఆ పాత్రే కాబట్టి ఆ సూపర్ పవర్స్ని అప్పుడు కొంత చూపించారు, కానీ ఎక్కువ స్థాయిలో ఇప్పుడు చూపించాలని తపంతో బహుశా నేను అనుకోవటం ఏంటంటే అఘోరాలతోనే ఇప్పుడు నాగా సాధువులు అఘోరాలు ఇట్లా రకరకాల పేర్లు ఉంటూ ఉంటాయి. బహుశా ఆ బ్యాక్ డ్రాప్ తీసుకుంటారేమో, కాశీ వెళ్ళి ఆ బ్యాక్ డ్రాప్లో సినిమా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అఖండ 2 మీద అయితే భారీ అంచనాలు అయితే ఉన్నాయి.
ఎందుకంటే బాలయ్య బాబు సినిమాలన్నీ ఇప్పుడు ఈ సినిమా థియేటర్స్ పరిస్థితి కూడా ఎలా ఉందంటే ఒక పాన్ ఇండియా సినిమా అయితేనే థియేటర్లకు జనం వస్తున్నారు. కాబట్టి నార్మల్ సినిమాగా చేస్తే థియేటర్లకు జనం రావట్లా. కాబట్టి సినిమా మేకింగ్ మొత్తం విధానమే మారిపోయింది పూర్తిగా. కాబట్టి బాలయ్య లాంటి పెద్ద హీరోలందరూ కూడా పాన్ ఇండియా సినిమాలకు వెళ్ళిపోతున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చిరంజీవి గారు కూడా అలాగే వెళ్తున్నారు. కాబట్టి అదే పద్ధతిలో బాలయ్య బాబుకి వరుసపడి హిట్లు ఉన్నాయి. పైగా వసూలు చేసే అమౌంట్ కూడా ఎక్కువ వస్తుంది, 200 కోట్లు వసూలు చేస్తుంది, చేయటువంటి మాటలు కాదు. కాబట్టి ఆ రేంజ్గా రెమ్యునరేషన్, బాలయ్య బాబు రెమ్యునరేషన్ కూడా అది గతంలో 30 కోట్ల దాకా వెళ్ళిపోయిందన్నారు. అఖండాకి ముందు ఆయన రెమ్యునరేషన్ 10 కోట్లే ఉండేది. వరుసపెట్టి 30 కోట్లకి పాకింది ఆయన రెమ్యునరేషను. మళ్ళీ ఆ విధంగా చూసుకుంటే ఈ సినిమా 150 కోట్ల బడ్జెట్లో బాలయ్య బాబు రెమ్యునరేషన్ 50 కోట్లు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ స్థాయిలో సినిమా చేసినప్పుడు ఖచ్చితంగా దాని బడ్జెట్గా ఉన్నప్పుడు సినిమాని కూడా ఆ రేంజ్లోనే చేస్తారు కాబట్టి అట్లా వెళ్తుంది. అయితే గతంలో చూసుకుంటే మనకి అఖండ కావచ్చు, ఇప్పుడు రాబోతున్నటువంటి అఖండ 2 కావచ్చు, ఈ రెండింటికి మధ్య ఖచ్చితంగా సూపర్ పవర్స్ అనేది అయితే ఉంటుందో అది ఖచ్చితంగా సూపర్ గా ఎంజాయ్ చేపిస్తుంది, లేదా యాక్షన్ సీక్వెన్సెస్ అని చెప్పి మనం చూడవచ్చు. అయితే బాలకృష్ణకి సంబంధించి ఇంకేదైనా కొత్త ఎలిమెంట్స్ మనం చూడబోతున్నాం అనుకోవచ్చా? బోయపాటి బాలయ్య అంటేనే కొత్త ఎలిమెంట్స్ కంపల్సరీగా ఉంటాయండి. ఎందుకంటే బోయపాటి గారికి వేరే హీరోలతో చేసిన ఆ స్కందాకి సినిమా కానీ, వినయ విధేయ రామ కానీ ఇవన్నీ పెద్దగా వర్కౌట్ అవ్వాల. ఒక బాలయ్య బాబుతో మాత్రమే ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగాను, ఆ మాస్ పవర్ తగ్గట్టుగాను ఉంటాయి. ఇప్పుడు అదే ఫైట్ని బాలయ్య బాబుతో పెట్టి చేస్తే ఒక రకంగా ఉంటుంది, వేరే హీరోతో ఆ ఫైట్ పెడితే ఆ వేరే హీరోతో ఊహించుకోవడం కష్టం. బోయపాటి ఇచ్చే ఎలివేషన్స్ అది బాలయ్య బాబుకి మ్యాచ్ అయింది. కాబట్టి ఆ రేంజ్లో ఇంకెక్కువ ఇచ్చినా కానీ, బోయపాటి ఇచ్చినా కానీ జనం యాక్సెప్ట్ చేస్తారు బాలయ్య బాబు విషయంలో. కాబట్టి అఖండ 2 ఆ రేంజ్లోనే ఉంటుంది. ఇక మరి ఎన్నికల్లో హిందూపురం నుంచి మళ్ళీ ఆయన గెలిస్తే ఒకవేళ మంత్రి పదవి వస్తే మరి సినిమాలు తగ్గించుకుంటారా, లేదా సినిమాలకి ప్రయారిటీ ఇచ్చుకుని ప్రజాసేవలో ఉంటారనే చూడాలి. అయితే గతంలో మనం చూసుకుంటే చిరంజీవి గారికి అంజి ఒక ఏమంటారు అనమాట, విఎఫ్ఎక్స్ కావచ్చు, వర్క్స్ ఎక్కువ ఉన్న సినిమా అని చెప్పుకోవచ్చు. కానీ బాలకృష్ణ గారికి గతంలో అలాంటి సినిమాలు ఏమీ లేవు. అయితే ఇప్పుడు సూపర్ పవర్స్ జోడిస్తే అఖండ 2కి సేమ్ అదే విధంగా అంజీకి చిరంజీవి అయితే ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా బాలకృష్ణ గారికి అఖండ 2 అని చెప్పి అనుకో. ఇప్పుడు చిరంజీవి గారికి విశ్వంబర సినిమా ఇదే రేంజ్లోనే రూపొందుతుంది. విధంగా చెప్పాలంటే విశ్వంబరం దృష్టిలో పెట్టుకునే వీళ్ళు ఈ తరహాకి మొగ్గినట్టుగా మనం అనుకోవాలి. ఎందుకంటే ఆ రేంజ్ సినిమాని విశ్వంబర్ కూడా, చిరంజీవి గారు కూడా అదే ప్యాటర్న్ వెళుతున్నారు. కాబట్టి విశ్వంబర్కి ఏమాత్రం తగ్గకూడదు. ఒక్కోసారి ఏమవుతుంది అంటే ఒకేసారి రిలీజ్ అయినాయి అనుకోండి, అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన కూడా ఎలాగ జరిగింది కదా, వాల్తేరే వీరయ్యను, వీరసింహారెడ్డి ఒకేసారి రిలీజ్ అయినాయి, అప్పుడు హైప్ వచ్చింది. రేపొద్దున మళ్ళీ విశ్వంబర సినిమా రేపు సంక్రాంతికి అంటున్నారు, కానీ సంక్రాంతికి అయితే వేరే విషయం, ఈ సినిమా సంక్రాంతికి అవ్వకపోవచ్చు. మొత్తానికి అయితే ఒక చిరంజీవి గారి సినిమాలతో కంపారిజనే ఉంటుంది. బాలయ్య బాబు సినిమాలకి ఎప్పుడు చిరంజీవి గారి సినిమాలతో కంపారిజనే ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు చిరంజీవి గారు కూడా నెక్స్ట్ విశ్వంబర తర్వాత మోహన్ రాజా డైరెక్షన్లో సినిమా అంటున్నారు, నెక్స్ట్ ఆయన గాడ్ ఫాదర్ డైరెక్టర్ ఉన్నారు. కాబట్టి మరి ఆ సినిమాకిను ఈ సినిమాకి క్లాష్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు సాధారణంగా బాలకృష్ణ సినిమా ఏదైనా చాలా ఫాస్ట్గా చేసేస్తుంటారు. కానీ అఖండ 2 విషయానికి వచ్చేసరికి ఈ విఎఫ్ఎక్స్ వర్క్ కావచ్చు, లేదంటే ఇలాంటి అయితే యానిమేషన్ సంబంధించి కావచ్చు, ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా కొంత లేట్ అయ్యే అవకాశం ఉందంటారు అఖండ 2. పాన్ ఇండియా సినిమా అంటే లేట్ అవుతుందండి కంపల్సరీగా. అఖండ 2 నేను అనుకోవడం ఏంటంటే అది చేస్తే ఇక నెక్స్ట్ దసరాకి చేయాలి రిలీజ్. అఖండ 2 చేస్తే మాత్రం వచ్చే 2025 దసరా అవుతుంది. అయితే సో చూద్దాం సార్, ఖచ్చితంగా బాలకృష్ణ సంబంధించి ఈ 2 అప్డేట్స్ అనేది ఖచ్చితంగా ఫ్యాన్స్ లో కావచ్చు, తెలుగు ఆడియన్స్ లో మంచి బూస్టర్ నింపుతున్నాను. థ్యాంక్ యూ.